మీరు బైబిల్ తెరవండి. आइए बाइबल ग्रंथ को खोलेंगे। బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. बाइबल ग्रंथ को खोल के प्रभु का वचन को ध्यान से सुनेंगे। सब लोग బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేసి విందాం. ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు బైబిల్లో రాయబడినటువంటి కొన్ని వాక్యాల్ని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. कई बार बाइबल ग्रंथ में लिखी हुई वचन समझने के लिए बड़ा दिक्कत लगता है, हम लोगों को मुश्किल पड़ता है। ఎందుకంటే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన మరి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మంచి ఒక మాట చెప్పాడు. तो हम देखेंगे कि पहला कुरिन्थी पत्रिका में पौलुस ने 2 अध्याय 9वें वचन में एक बात कहा था। కొరింథియన్ చాప్టర్ 1 కొరింథియన్ చాప్టర్ 2 వర్సెస్ 9. 1 కొరింథియన్ చాప్టర్ 2 9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. రాయబడి तो परंतु जैसा लिखा है कि जो बातें आंखें ने नहीं देखी और कान ने नहीं सुनी और जो बातें मनुष्य के चित्त में नहीं चढ़ी वे ही है जो परमेश्वर ने अपने प्रेम रखने वालों के लिए तैयार की है। బాగా ఇక్కడ మంచిగా రాశాడు. अच्छी तरह लिखा हुआ है, తన్ను ప్రేమించు వారి కొరకు परमेश्वर ने अपने प्रेम करने रखने वालों के लिए సిద్ధపరిచి ఉంచాడంట. तैयार करके रखी है। ఎవరి కొరకు? किसके लिए तैयार करके रखा? ప్రేమించు వారి కొరకు. यानी कि परमेश्वर को प्यार करने वालों के लिए। ఎవరి కొరకు? किसके लिए तैयार తన్ను करके रखा? ప్రేమించు వారి కొరకు. परमेश्वर के लिए प्यार करने वालों के ఇది खातिर। జాగ్రత్తగా మనం గమనిద్దాం. इस बात को ध्यान से समझे। కంటికి కనబడలేదంట, वो आंखों को नहीं दिखाई दिया, చెవికి వినబడలేదు, न कानों को सुनाई दिया మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. और मनुष्य की चित्त में समझ में भी नहीं आया, అని తెలుసుకోవటానికి సంఘం. लेकिन जानने के लिए प्रभु ने कलिसिया दिया। సంఘం ఎందుకమ్మా? कलिसिया किस लिए है? తెలుసుకోవటం, जानने के लिए है। తెలియని తెలుసుకోవటం. जो बातें हमें नहीं मालूम उनको जानने దేవుడు के తన लिए దాసుని హృదయంలో పెట్టి परमेश्वर अपने दास के हृदय में रखकर మీ దగ్గరకు తీసుకొస్తాడు. आपके पास पहुंचाता है। ముందు దాసునితో మాట్లాడతాడు. प्रभु पहले दास से बात करेगा, దాసుని ద్వారా అది ఫిల్టరేషన్ జరుగుద్దులో. तो दास के द्वारा वो समझाया जाता है। కాబట్టి इसलिए ఇప్పుడు మీరు ప్రభువుని ప్రేమించిన వాళ్ళు గనక అయితే अगर आप वो प्रभु को प्यार करने वाले होंगे, అన్ని సిద్ధపరచాలి. प्रभु आपके लिए सब चीजें तैयार करके సిద్ధపరిచి रखेगा, ఉంచాడంట. सब चीजें तैयार करके కానీ रखेगा। కంటికి కనపడవు, लेकिन आंखों से नहीं दिखेगा, చెవి కనపడవు, न कानों से सुनाई देगा, కానీ लेकिन మీ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకాలు. आपके द्वारा अद्भुत आश्चर्यकारी होंगे। జాగ్రత్తగా గమనించాలి. आप ध्यान से सुनना, ఎందుకంటే क्योंकि ఉపమానం చెప్తాను. मैं एक सादृश्य बताऊंगा। ఒక ఊరిలో ఒక పేద విద్యార్థి తను ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ ఉంటాడంట. एक गांव में एक छात्र है जो गरीब है, घर घर घूम कर साबुन बेचा करता था। ఆ వచ్చిన డబ్బులతోటి చదువుకుంటా ఉండేవాడు. तो पैसा मिलता था, उससे पढ़ाई करा करता చాలా था। పేదవాడు, बहुत गरीब था, ఇంటింటికి తిరిగి అమ్ముకుంటూ ఉండేవాడు. घर घर घूम कर वो साबुन को बेचता ఒక था। రోజు బాగా ఎండలో దాహం వేసింది. एक दिन धूप में बड़ी प्यास लगा, అలసిపోయాడు. वो थक गया बुरी तरह, బాగా దాహం వేసి बहुत प्यास लगा। ఒక ఇంటికి వెళ్ళి एक घर में गया, అమ్మా ఒక గ్లాస్ మంచిలు ఇస్తావా అని అడిగాడు. तो माँ एक ग्लास पानी देगा? ఒక పిల్ల, ఒక 15 సంవత్సరాల పిల్ల ఒక గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చింది. तो 15 साल की एक लड़की ग्लास भर के पास दूध लेके आई, వేడి వేడి పాలు తీసుకు गरम गरम दूध लेके आई। ఆ పాలు ఇచ్చిందంట. वो दूध लाके दी। అమ్మా నేను అడిగింది మంచి నీళ్లు పాలు కదమ్మా అన్నాడంట. तो उस लड़का ने बोला मैंने तो पानी मांगा था, दूध नहीं मांगा। లేదు ఆ పాలు తాగాను. नहीं, आप ये दूध पी लो करके दे दिया, తాగాడు. पी लिया। అప్పుడు అన్నాడంట, तब कहा उसने దీనికి ఏమైనా వెల చెల్లించాలా అమ్మా? इसके लिए मुझे कुछ देना पड़ेगा क्या? నేను నీకు మేలు చేశాను, मैंने आपके लिए भलाई की हूँ, మేలు చేసిన దానికి వెల ఉండదు तो मैं जो भी भलाई करता है उसको कोई कीमत नहीं होती चुकाने के लिए। అని ఆ చెప్పినప్పుడు जैसे बताया गया, ఆ విద్యార్థి वो छात्र కృతజ్ఞతతో వెళుతూ और जाते वक्त అప్పటి నుండి तब से మనుషులపైన నమ్మకం పెరిగింది, దేవుడి పైన విశ్వాసం పెరిగింది. तब से उसके मन में शुक्रगुजारी भर गया और मनुष्यों के ऊपर और परमेश्वर के ऊपर भी भरोसा आ गया। అంతకు ముందు మనుషులంటే నమ్మకం లేదు, అంతకు ముందు దేవుడు అంటే నమ్మలేదు. इससे पहले ना परमेश्वर पर भरोसा करता था ना मनुष्यों पर। అలాంటి వాడు
ऐसा लड़का था। మనుషులలో దేవుని ప్రేమ చూసి मनुष्यों के अंदर प्यार को देखा మనుషులపై నమ్మకం కలిగింది, तो मनुष्यों के ऊपर भरोसा आ गया తర్వాత దేవునిపై నమ్మకం కలిగింది. और परमेश्वर के ऊपर भी भरोसा आ गया। కొన్ని సంవత్సరాల తర్వాత कई सालों के बाद ఈ పిల్ల బాగా అనారోగ్యం పడిపోయింది. ये लड़की जो बहुत बीमार हो चुकी అయితే थी, హాస్పిటల్లో చేర్చారు. वो हॉस्पिटल में एडमिट हो गई। అక్కడ డాక్టర్ అన్నాడంట, वहां का डॉक्टर ने कहा ఈ అమ్మాయి ఇక్కడ బాగుపడదు, ये यहाँ ठीक नहीं होगी, పెద్ద పట్టణంలో పెద్ద డాక్టర్లు ఉన్నారు, शहर में बहुत बड़ा डॉक्टर है, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి బాగుపడదు. उन डॉक्टरों के पास जाने से ही ये ठीक हो जाएगी। ఆమె మరణ పడకలో ఉంది, वो तो मृत्यु की सैया में थी, దగ్గరగా ఉన్న మరణానికి. तो मृत्यु के बिल्कुल निकट थी। పట్టణంలో తీసుకెళ్లి చేర్చారు. उस शहर में ले जाके उस हॉस्पिटल में दाखिल ఇక్కడ किया। డాక్టర్ అన్నాడంట, वहां का डॉक्टर ने बोला ఇక్కడ కూడా లాభం లేదమ్మా, यहाँ पे भी ठीक नहीं हो ఈ सकती। పట్టణంలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, इसी नगर में एक और बड़ा डॉक्टर है, ఆ డాక్టర్ అయితేనే ఈ అమ్మాయిని బాగు अब చేస్తాడు, वही डॉक्टर इसको ठीक कर सकता है बोला। ఎవరల్ల కాదు. और किसी की बस की नहीं है बोला। అక్కడ తీసుకెళ్లారు, वहां लेके गया, అక్కడ డాక్టర్ చూపించారు. वहां डॉक्टर को दिखाया, డాక్టర్ చూశాడు. डॉक्टर ने देखा, డాక్టర్ చూసి देखकर ఆమెనికి ఎట్లన్నా బ్రతికించాలి, उसको कैसे भी बचाना है, ఎట్లన్నా ఆమెను బ్రతికించాలి. कैसे भी बचाना है उसको। రాత్రి పగలు ఆయన శ్రమించి और दिन रात बहुत प्रयास करके తన చదువుని ఉపయోగించి अपनी विद्या को इस्तेमाल किया है, ఆ బిడ్డని బ్రతికించాడు. उस लड़की को बचाया। బ్రతికించిన తర్వాత उसके बाद ఆమె తేరుకుంది. वो होश में आ गई, తేరుకున్న తర్వాత तो अच्छी भली होने लगी। డాక్టర్ బిల్లు తెచ్చిచ్చారు. तो डॉक्टर ने बिल ला के दिया, బిల్లు తెచ్చిచ్చారు. बिल ला के दिया। అయితే तो फिर ఆ డాక్టర్ ఏమన్నాడంటే, उस डॉक्टर ने क्या ఆ बोला, బిల్లు ఆ అమ్మాయికి ఇవ్వకండి, वो बिल उसकी लड़की के हाथ में मत देना, నా యొక్క ఆఫీసు పంపించు, मेरे दफ्तर में भेजना, నా ఆఫీసు పంపించారు. मेरे दफ्तर में भेजो। అయితే ఆ ఆఫీసు పంపించారు. तो ऑफिस में भेजा गया। అక్కడ నుంచి బిల్లు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. फिर वहां से उस लड़की के पास आ गई, అమ్మాది ఒక బిల్లు వచ్చిందమ్మా. आपकी बिल आपके पास पहुंच गई बोला। భయపడిపోయింది. वो डर गई थी, అమ్మో ఎంత బిల్లు అయి ఉంటుందో, पता नहीं कितना बिल लगा होगा, ఎంత బిల్లు అయి ఉంటుందో, कितना पैसा चुकाना నేను होगा, ఈ బిల్లు చెల్లించగలనా, क्या मैं इसका मूल्य चुका पाऊंगी, నా వల్ల అవుద్దా ఈ బిల్లు क्या मेरे बस చెల్లించడం की हो सकती है इतना पैसा भरना। అని ఎంతో దుఃఖంతోటి इस तरह बड़ी दुख के साथ బాధతోటి परेशानी होते हुए ఆ బిల్లు తీసుకొని वो చూసింది. बिल की कागज लेके देखी। ఆ బిల్లు మీద ఏం రాసింది తెలుసా? उस बिल में क्या लिखा हुआ पता है? ఇంగ్లీష్ లో రాసింది. इंग्लिश में लिखा हुआ था, ఏమని తెలుసా? क्या करके, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాయబడింది. तो आपने जो ఏమని ग्लास రాసిందంటే, भर के दूध दिया था उसका कीमत है करके लिखा है। పూర్తిగా చెల్లించబడింది గ్లాసుడు పాలతో అని రాయబడింది. तो ग्लास की दूध की कीमत पूर्ण रूप से चुकाया गया करके बताया। కింద ఏమని రాసింది తెలుసా? नीचे क्या लिखा है पता है? హోవర్డ్ కిల్లీ అని రాసిందంట. तो उसका नाम किल्ली होगा, డాక్టర్ నామ్. डॉक्टर का नाम किल्ली होगा। ఆ రోజు పేద విద్యార్థి ఇంటింటికి దగ్గర సబ్బులు అమ్ముకునే ఆ పేద విద్యార్థి హోవర్డ్ కిల్లీ. तो घर घर घूम के साबुन बेच कर घूमने वाला लड़का कौन था? पढ़ने वाला किल्ली डॉक्टर। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, मैं एक बात बताऊंगा, ఎవరిని దేశించబాకండి, किसी को भी घृण मत करो, ఎవరిని దేశించ, किसी को भी घृणा मत करो। ఎవరినన్నా అంటాం కదా, చూపిపోకు మాటలు అనుకుంటా కూర్చుంటారు కొన్నిసార్లు. तो जानबूझ के उनको दुख पहुंचाने वाली बातें बोलते हैं అంటే कई बार। ఎవరిని తలంచుకునే మాటలు మాట్లాడదామా, किसको नीचे दिखाए हम, ఎవరిని కొంచెం కించపరిచే మాటలు మాట్లాడుకుందామా, किसको हम चोट पहुंचाने वाले बातें कही, అట్లా ఎప్పుడు ఉండబాకండి, इस तरह कभी भी मत रहना, ఎప్పుడు ఉండదు. అది कभी भी అది नहीं దేవుని रहना। హృదయం కాదు. ये परमेश्वर का मन नहीं है। ప్రేమించు. प्यार करो। నిన్ను వాళ్ళ పాపంలో పాలు పంచుకోమంటలేదు, मैं उनके पाप में आपको सहभागी होने के लिए नहीं నిన్ను कहता, వాళ్ళ పాపంలో పాలు उनके పంచుకోమంటలేదు, पाप में शामिल होने के लिए नहीं बोलता हूँ। ప్రేమించమంటున్నా. आपको मैं कहता हूँ प्यार करो उनसे। ఎవరి ప్రేమది? किसका प्यार है ये? క్రీస్తు ప్రేమ. मसीह का प्यार। నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి ఉండు. अगर आपके पास मसीह का प्यार होगा, నువ్వు ప్రభుతో కలిసి ఉంటే, अगर प्रभु के साथ मिलके నువ్వు रहेगा, ప్రభుతో కలిసి ఉంటే, प्रभु के साथ ప్రభు रहेगा, నీతో కలిసి ఉంటే, प्रभु आपके साथ అనేక रहेगा, మంది నీతో కలిసి ఉంటారు, और बहुत सारे लोग आपके साथ जुड़े అనేక रहेंगे, మంది నిన్ను వెంబడిస్తారు, बहुत सारे लोग आपके अनुकरण करेंगे, నీ మంచితనం చూసి आपकी अच्छाई అనేక को మంది నిన్ను देखकर ఫాలో చేస్తారు, बहुत से लोग आपको फॉलो వాళ్ళు करेंगे, నువ్వు లైవ్ లో తీసుకురావచ్చు, उनको आप लाइव में ला सकते हो, వాళ్ళకి మంచి మేలు జరుగుతుంది, उनकी जिंदगी में भलाई होगा, నీ పేరు మీద ఆత్మలు రాస్తారు. आपके नाम से आप आत्मा का लिखा కొన్ని जाएगा। ఆత్మలు లైవ్ లో తీసుకొస్తే कुछ लोगों को आप इस तरह वचन के लिए ले ఎప్పుడు వస్తారు? आओगे, कब आएंगे? నిన్ను చూసి వాళ్ళు ఆకర్షించబడతారు, आपको देख के वो आकर्षित हो जाएंगे, నిన్ను చూసి ఆకర్షించబడతారు. आपको देख के ही आकर्षित हो అంటే जाएंगे। నీలో అదృశ్యమైనటువంటి దేవుని ప్రేమను చూసి, यानी कि आपके अंदर की अदृश्य परमेश्वर का प्यार को देखकर, చూడండి, देखिए దేవుడు అంటే నమ్మడు, परमेश्वर पर भरोसा नहीं అసలు करता, విశ్వాసమే లేదు, भरोसा ही नहीं है, మనుషులంటే నమ్మడు. मनुष्यों पर भरोसा नहीं करता। అలాంటి వ్యక్తి, इस तरह का व्यक्ति ఒక పిల్ల
एक लड़की ने గ్లాసుడు పాలు ఇస్తే, एक ग्लास दूध देने से మంచిలు అడిగితే పాలు ఇచ్చింది. तो पानी मांगा था मगर उसने दूध दी। ఇదేంటది? क्या है ये? క్రీస్తు ప్రేమ, ये मसीह का प्यार, కల్వరి ప్రేమ, क्रूस का प्यार, శత్రువుల్ని ప్రేమించే ప్రేమ. शत्रुओं को भी प्यार करने वाला అందుకే నేను प्यार। అంటాను, इसलिए मैं నువ్వు कहता हूँ ప్రేమించడమే నేర్చుకో. आप प्यार करना ही सीखो, అంతే. बस। నీలో నఫరత్ గుణం ఉండకూడదు. आपके अंदर नफरत नहीं होनी ఆ चाहिए। నఫరత్ గుణం ఏదో సైతాన్ది. वो नफरत का लक्षण जो है शैतान అది का వద్దు है, అసలు నీలో. वो नहीं होनी ఒక चाहिए। మంచి మాట విన్నావు, एक अच्छी बात आपने सुना, ఒక మంచి మాట దైవదాసు నోటి ద్వారా విన్నావు, प्रभु के दास की मुंह के द्वारा आपने सुना है, వెంటనే లోబడు, तुरंत झुको, ఆశీర్వదించబడతావు. आशीर्वाद पाओगे, నువ్వు ఆశీర్వదించబడతావు. आप आशीर्वाद నీ पाओगे, కుటుంబం आपका ఆశీర్వదించబడతావు. परिवार आशीर्वाद నీ पाएगा, పిల్లలు आपके ఆశీర్వదించబడతారు. बच्चे भी आशीष నీ पाएंगे, ఉద్యోగం आपकी ఆశీర్వదించబడతావు. नौकरी में तरक्की होगी, నీ గృహం అంట ఎట్లా ఉంటదంట? ఒలీవల చెట్టు లాగా ఉంటదంట. आपके घर जैतून की पेड़ की तरह होगा। కాబట్టి దాసుడు వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా గమనించు. प्रभु के दास से आने वाली हर एक बात को ध्यान से देखो। అందుకని इसलिए దేవుని యొక్క ఆ ప్రేమ గనక మనలో ఉంటే, अगर परमेश्वर का प्यार हमारे अंदर నువ్వు होगा, ఆపదలో ఉన్నప్పుడు, आप संकट में होंगे, నువ్వు ఆపదలో आप ఉన్నప్పుడు संकट में होंगे, దేవుడు ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు. परमेश्वर किसी न किसी रीति से आपका मदद ఏదో करेगा, విధంగా సహాయం చేస్తాడు. कैसे भी मदद करेगा, ఎట్లో ఒకట్ల సహాయం వచ్చింది. किसी न किसी रीति से। మొర్దెకై ఏమన్నాడు? मुर्दकी ने क्या बोला? ఎస్తేరా, एस्तेर, నీవు గనక ఈ సమయంలో గనక నువ్వు యూదులకు సహాయంగా లేకపోతే, अभी इसी हालत में आप यहूदियों के लिए मददगार नहीं बनोगे, సహాయము ఏరో ఒక దిక్కు నుంచి వచ్చుద్ది, मदद जो है और एक कहीं से आएगा ఏరో ఒక దిక్కు నుంచి వచ్చుద్ది. और एक दिशा से आएगा। చూసారా పిల్లారా, देखा प्रियो, నువ్వు దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండు. आप परमेश्वर का प्यार रखो। నువ్వు బాధలో ఉన్నప్పుడు, जब तकलीफ में होगा, శోధనలో ఉన్నప్పుడు, परेशानी में నీ होंगे, తల్లిదండ్రులు నీ ఎంబడి లేకపోవచ్చు, आपके माता पिता आपके साथ नहीं हो నీ सकता భర్త शायद। కూడా నీ ఎంబడి లేకపోవచ్చు, कई बार आपका पति भी शायद आपके साथ నీ नहीं భార్య हो నీ सकता। ఎంబడి లేకపోవచ్చు, आपकी पत्नी आपके साथ नहीं हो నీ सकती, పిల్లలు నీ ఎంబడి आपके లేకపోవచ్చు, बच्चे भी कई बार आपके साथ నీ नहीं हो బంధువులు నీ सकते, ఎంబడి లేకపోవచ్చు. आपके रिश्तेदार भी शायद साथ नहीं हो కానీ सकते, దేవుడు ఏదో ఒక రూపంలో నీ ఎంబడి ఉంటాడు, लेकिन परमेश्वर कैसे न किसी रूप में आपके साथ ఏదో ఒక రూపంలో ఉంటాడు. कैसे न कैसे आपके साथ जरूर रहेगा। పిల్లారా, प्रियो, ఆయన ఆత్మ రూపి అయిన దేవుడు. वो आत्म रूपी परमेश्वर है। ఆత్మ రూపం అంటే ఏం తెలుసా? आत्मा रूप का मतलब क्या पता है? ఆత్మ రూపం అంటే ఏం తెలుసా? आत्मा का रूप का मतलब क्या ఆత్మకు पता है? రూపం లేదు, आत्मा का तो कोई रूप नहीं है, దేవుడికి రూపం లేదు. परमेश्वर का भी रूप नहीं है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఆత్మకి రూపం లేదు, आत्मा का भी न कोई रूप దేవుడికి రూపం और లేదు. न परमेश्वर का కానీ कोई ఇక్కడ रूप। ఆత్మ రూపం అన్నాడు. लेकिन यहाँ क्या कहा कि आत्मा का रूप, ఆ దేవుని ప్రేమ నీలో ఒక మంచి ప్రేమ రూపి క్రియారూపంలో బయటికి రావాలి. तो वो परमेश्वर का प्यार आपके अंदर से एक अच्छी कार्य रूप में बाहर आना అది है, బయటికి రావాలి, बाहर आना है, కార్య రూపంలో రావాలి. कार्य रूप में आना है। అదే ఆత్మ రూపి దేవుని యొక్క ప్రేమ. वो आत्म रूपी परमेश्वर का प्यार। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, చూడండి, देखिए కీర్తనకారుడు भजनकार 9వ అధ్యాయము 9वीं अध्याय 12వ వచనంలో రాశాడు. 12वें वचन में कहता है, చూడండి ఏమని రాశాడు? क्या करके बोलता है? ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. क्योंकि खून का पलटा लेने वाला उनके स्मरण करता है, वे दीन लोगों की दुहाई को नहीं भूलता। అర్థమైందా? समझ में आ रहे? ఏం రాయబడి ఉంది? क्या लिखा है? ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు, क्योंकि खून का पलटा लेने वालों उनका स्मरण करता है करके लिखा है, బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. दीन लोगों की दुहाई को नहीं भूलता। ఎప్పుడు? कब? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఆయన రక్తాపరాధమును గూర్చి उनकी खून के बारे में, అంటే యేసు ప్రభు यानी कि यीशु मसीह మన పాపముల కొరకు, మన శాపాల కొరకు, మన రోగాల కొరకు ఆయన రక్తం కార్చాడు. हमारे पाप के लिए, शाप के लिए, हमारे रोगों के लिए उन्होंने खून बहाया। ఆ రక్తాన్ని అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, उस लहू को हमें याद करनी है, జ్ఞాపకం చేసుకోవాలి. याद करनी है। ఒక విషయం చెప్తాను. एक बात बताऊंगा, పాత నిబంధనలో पुराना नियम में యాజకులు ఏదన్నా ఒక కుటుంబం ఒక గొర్రెనో ఒక మేకనో తీసుకొచ్చి యాజకుడి దగ్గర ఉంచినప్పుడు, कोई परिवार याजक के पास कोई भेड़ या मेमना लेके आता है, తీసుకొచ్చినప్పుడు लेके आते तो ఆ గొర్రె మీద వాళ్ళు చేతులు పెట్టినప్పుడు, జాగ్రత్తగా వినమ్మా, उस मेमने के ऊपर वो लोग हाथ रखेंगे। పెట్టినప్పుడు जब हाथ रखेंगे, ఆ గొర్రె వాళ్ళ కోసం అర్పించబడుతుంది. वो मेमना जो है उनके लिए ही अर्पण हो रही है, వాళ్ళ కోసం उन्हीं की అర్పించబడుతుంది. खातिर अर्पण होने वाली है। ఆ గొర్రె రక్తాన్ని ఏం చేస్తారు? उस मेमने का लहू को क्या करेंगे? ఆ గొర్రె రక్తాన్ని उस मेमने के लहू को వాళ్ళ పైన చిలకరిస్తారు. उनके ऊपर छिड़काव करेगा। తర్వాత వాళ్ళ సామాన్ల మీద, వాళ్ళ ఒంటి మీద, అన్నిటి మీద చిలకరిస్తారు. उसके बाद उनके सामान के ऊपर, उनके देह के ऊपर, सारे
कपड़े बर्तनों के ऊपर भी छिड़का వాళ్ళ जाएगा, రోగాలు వాళ్ళ పాపాలన్నీ పోతాయి. उनकी रोग और उनके पाप सब कुछ खत्म हो जाएगा కానీ बिल्कुल। ఈ పాపమానవాళి కోసం ఈ ప్రపంచం కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో బలైపోయాడు. लेकिन इस दुनिया की खातिर तो प्रभु यीशु मसीह उस क्रूस में बलि हो गया। రక్తం కార్చింది ఖచ్చితం. लहू तो जरूर बहाया था, రక్తం కార్చాడు. उन्होंने तो लहू बहाया। ఎక్కడ కార్చాడు? कहाँ बहाया? యెరూషలేములో ఊరు వెలుపల ఆ గొల్గోత కొండపైన కాల్చాడు. यरूशलेम में गांव के बाहर उस गोलगोत पहाड़ के ऊपर बहाया था, కొండపైన కార్చాడు. पहाड़ के ऊपर ఆ बहाया। రక్తం అంతా ఎక్కడికి వెళ్ళింది? सारा लहू कहाँ गया? కిందకి వెళ్ళిపోయింది. नीचे चला गया, ఆ భూమి మీదకి उस వెళ్ళిపోయింది. धरती के ऊपर। ఇప్పుడు మనకి మీరు అడగొచ్చు, आप बोल सकते हो, ఆనాడు మరి యాజకుడు వాళ్ళకి రక్తం ఇచ్చి చల్లుకోమన్నాడు, ఇప్పుడు మనకు రక్తం ఎక్కడిది మరి చల్లుకోవటానికి? అది उन दिनों में तो याजक ने तो उनको लहू दे के कहा अपने ऊपर छिड़काओ, तो उन्होंने कर लिया, मगर हमारे पास है कहाँ? ఇప్పుడు మనకు రక్తం ఏది? हमारे लिए कहाँ है लहू? కానీ ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? लेकिन यहाँ क्या बोलता है भजनकार? రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు अब అంటున్నాడు. खून का पलटाने ले वाले जब स्मरण करेंगे तो, అంటే ఆయన రక్తాన్ని గురించి మనము స్తుతించాలి, यानी कि उनके लहू को लेके हमें धन्यवाद करनी है, స్తుతించాలి. धन्यवाद ఆయన करनी है, రక్తాన్ని మనం జ్ఞాపకం उनके చేసుకోవాలి. लहू को हमें याद करनी है। యేసు రక్తం. यीशु के लहू को చూడండి, देखिए, యేసు ప్రభు అపోస్తులు ఎన్నుకున్నప్పుడు जब प्रेरितों को प्रभु यीशु ने चुना था, మార్కు సువార్త मरकुस सुसमाचार 6:13 గనక మనం చదివితే 6:13 अगर हम पढ़ेंगे, 6:13 చదువుదాం ఒకసారి. 6:13 एक बार पढ़ेंगे। 6:13లో 6:13 में लिखा है, చూడండి, देखिए ఆ 12వ వచనం చదివితే, 12वें वचन से पढ़ेंगे। కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములను ఎల్లగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థతపరుచుండిరి అని రాయబడి ఉంది. तब उन्होंने जाकर प्रचार किया कि मन फिराओ, और बहुत सी दुष्ट आत्माओं को निकाला, और बहुत से बीमारियों पर तेल मलकर उन्हें चंगा किया। అర్థమైందా? देखा ఏం చేశారంట? क्या किया उन्होंने? నూనె రాసి तेल मलकर అనేక మందిని స్వస్థపరిచారు. तो बहुतों को चंगा किया। కాబట్టి इसलिए ఆ అపోస్తులు చేసింది ఏంటంటే, प्रेरितों ने क्या किया? ఆ కొబ్బరి నూనె తీసుకుని वो लहू वो प्रेरक आयल को लेकर ప్రార్థన చేశారు. प्रार्थना किया। ప్రార్థన ఏది? యేసు రక్తం. क्या कौन सा नाम से? यीशु के नाम से। యేసు నామములో యేసు రక్తంలో ప్రార్థన చేశారు. यीशु के नाम लेकर यीशु के लहू के नाम से प्रार्थना ఆ किया। రక్తాన్ని రాశారు. उस लहू को लगाया, ఆ రక్తాన్ని उस రాశారు. लहू को ఆ लगाया, రక్తం తీసుకున్నారు. उस लहू को लिया उन्होंने। అద్భుతాలు జరిగాయి. अद्भुत कार्य हुआ। అందుకే యాకోబులో కూడా అంటారు, इसलिए याकूब में भी कहता నీకు है, ఏదైనా అనారోగ్యం వస్తే, आपको कोई बीमारी आ నీకు गई, ఏదైనా అనారోగ్యం వస్తే कोई बीमारी आ गई, పెద్దని పిలిపించుకోమన్నా. आप कलिशे के बड़े लोगों को बुलाओ। बोला పెద్దలంటే ఎవరు? बड़े मतलब कौन है? ఊర్లో ఎన్నుకునే పెద్దలు కాదు, तो गांव में जो पंचायत बड़े होते वो नहीं है, పండగ పలహారం పెట్టే పెద్దలు, तो त्योहार में जो अल्पाहार में देते हैं, ఆదివారం వచ్చి సందాలు లెక్కేసే పెద్దలు, तो संडे संडे आके भेंट को इकट्ठा करने वाला नहीं, తాగుబోతులు తిట్టిపోతులు పెద్దలు, और पियकड़ नहीं है, అలాంటి పెద్దలు కాదు. ऐसा लोग नहीं है। పేతురు గారు ఏమన్నాడు? पतरस ने क्या बोला? పెద్దనైనా నేను అన్నాడు. जो मैं बड़ा जो हूँ करके बोलता పెద్ద है, అంటే కాపరి. यानी कि बड़ा यानी कि चरवाहा। కాపరి चरवाहा, కాపరిని పిలిపించుకున్నాడు. चरवाहा को बुलाना। కాపరి వచ్చి ఏం చేస్తాడు? चरवाहा के क्या कहेगा? ఏమని ప్రార్థన क्या చేస్తాడు? बोल के प्रार्थना करेगा? అయ్యా వీళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే, प्रभु अगर इन्होंने कुछ गलत किया तो, తప్పు చేసి ఉంటే गलत किया तो వీళ్ళని క్షమించు, इनको क्षमा करो, వీళ్ళని క్షమించు. क्षमा करो। ఆయన ప్రార్థన వింటాడు, वो प्रार्थना सुनेगा, వింటాడు. सुनेगा। ఎందుకంటే क्योंकि పేతురు గారిని ఏమన్నాడంటే, पतरस से क्या बोला? నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. अगर जो किसका पाप क्षमा करेगा उनके पाप क्षमा कर दिया जाएगा। ఎన్నుకున్న దైవదాసులు, పిలుచుకున్న దైవదాసులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. तो बुलाए हुए चुने हुए प्रभु के दासों के लिए परमेश्वर ने दिया है ये నేను అందరి अधिकार। గురించి చెప్పట్లేదు, मैं सबके लिए नहीं बोलता हूँ, నేను అందరి గురించి చెప్పట్లేదు. सबके लिए नहीं बोलता हूँ। పిలుచుకున్న వారు, అభిషేకం పొందిన వారు, जो अभिषेक पाया परमेश्वर की ओर से बुलाए गए हों, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. वो अलग से हैं। వందలో నలుగురు ముగ్గురు ఉంటారు. तो हो सकते 100 में 4 या 5, అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి. ऐसा लोगों को हमें पहचानना है। అప్పుడు तब అద్భుతాలు జరుగుతాయి. अद्भुतकारी होंगे, అద్భుతాలు జరుగుతాయి. अद्भुतकारी होंगे। నూనె రాసి ప్రార్థన చేస్తే, तेल लगा के प्रार्थना की है। ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను నేను. मैंने एक व्यक्ति के पास गया था, ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడు కూర్చుని వాక్యం చెప్పేవాడు. मैं हमेशा उसके पास बैठ के वचन बताता లంచ్ था, టైంలో लंच के टाइम पे। అతను అన్నాడు, उन्होंने कहा అతను బాగా గుట్టకా తింటాడు. वो बहुत गुटखा खाता था। నేను అన్నాను, मैंने बोला అరే గుట్టకా తిన బాగా, गुटखा मत खाओ, నేను కూడా తెగ తినేవాడిని. मैं भी बहुत खाता था। అతను అన్నాడు, तब उसने बोला నేను అనుకున్నది జరిగితే నేను గుట్టకా తిన్నాను. अगर मैं जो चाहता हूँ हो जाएगा तो मैं गुटखा नहीं खाऊंगा। చెప్పరా బాబు అంట. मैं बोलता हूँ बताओ क्या? నేను చెప్పను అంటాడు. वो बोलता मैं नहीं बताऊंगा। నువ్వు వస్తున్నావు, आप तो आते हो मेरे నువ్వు पास, ప్రార్థన చేస్తావు, आप प्रार्थना करो, నాకు తగ్గాలి. मुझे ठीक होना है बस।
అప్పుడు నేను నమ్ముతాను. तब मैं भरोसा करूंगा। నేను ప్రార్థన చేశాను, मैं प्रार्थना करता ప్రభువా हूं, प्रभु ఇతనికి ఏం బాధ ఉందో इसको क्या तकलीफ ఆ है, బాధ మీద నీ రక్తాన్ని పూస్తున్నా, उस तकलीफ के ऊपर आपका लहू को लगा నీ देता हूं, రక్తాన్ని పూస్తున్నా. आपका लहू को लगाता हूँ। అతను చెప్పాను, उसको बता दिया యేసు రక్తం అని అక్కడ చేయి పెట్టుకో. यीशु के लहू बोल के आप उस యేసు जगह में हाथ రక్తం, యేసు रखो। రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చేయి పెట్టుకు ప్రార్థన చేయి. यीशु के लहू के जय बोल बोल के प्रार्थना करते रहो। कहा నేను ఎప్పుడు వెళ్ళి అంటాడు, मैं जब भी जाऊंगी तो कहता సాబ్ है, జీ ఐసా హీ కర్ రहा हूं. అయ్యగారు నేను అలాగే చేస్తున్నానంట। నెల రోజుల్లో महीने भर के अंदर ఒక రోజు సొక్క ఇప్పదీసి చూపించాడు. एक दिन शर्ट खोल के उसने दिखाया ఇక్కడ ఇంత లోతు గుంట ఉంది, तो यहाँ पे बहुत बड़ा गड्ढा जैसा था, ఇంత లోతు గుంట. बहुत बड़ा गड्ढा था। ఆ గుంటంతా పైకి వచ్చింది, वो धीरे धीरे भरता हुआ ऊपर आ गया, గుంటంతా పైకి వచ్చింది. पूरा ऊपर आ गया। అప్పుడు అన్నాడు, तब कहता है, రోజు అనేవాడు, आप रोज कहता था రక్తం పూస్తున్నాను, लहू రక్తం लगाता हूँ, పూస్తున్నాను. लहू लगाता हूँ बोला। నాకు చెప్పావు, आपने हमें ఆ बताया, రక్తాన్ని అప్లై చేసుకో, हमने उस लहू को लगाने के लिए రక్తాన్ని అప్లై చేసుకో. मैं उस लहू को लगाया हूँ। చూడండి ఎట్లా అయిపోయింది. देखो मैं कैसा ठीक हो गया అతను हूँ। నన్ను వెంబడించాడు, तो वो मेरा पीछे मेरा अनुकरण करता था। అనేక మంది దగ్గరికి తీసుకెళ్ళి, बहुत से लोगों के पास అతను मुझे బీహార్ लेके गए। వ్యక్తి, वो बिहार का था। అనేక మంది దగ్గరికి తీసుకెళ్ళి, बहुत से लोगों के पास అనేక लेके మంది गए। సువార్త తెలిపించాడు. बहुतों को सुसमाचार सुनाया, కృతజ్ఞత शुक्रगुजार। అదే కాదు, इतना ही नहीं, ఎన్నో అద్భుతాలు, बहुत सारे अद्भुत कार्य, ఎన్నో అద్భుతాలు. बहुत सारे अद्भुत। ప్రియులారా, प्रियो, ఆ కొబ్బరి నూనె जो प्रेयर ऑयल है, ఓన్ ఇంట్లో పెట్టుకొని ఏదో రాసుకున్నానని కాదు, तो प्रेयर ऑयल को घर में रखा मैंने लगा दिया करके नहीं, విశ్వాసంతో, विश्वास के साथ, అది కూడా దాసుని చేత ప్రార్థన वो भी చేయించుకొని, प्रभु के दास से प्रार्थना करवा कर। పాపాలు క్షమించబడాలి. पहले तो पापों का क्षमा होनी है, అందుకని పెద్దని పిలిపించుకోండి. इसलिए कहा कि बड़े को बुलाओ। నీ రోగం ఏమైనా ఉంటే పెద్దని పిలిపించుకో, आपके पास बीमारी है तो कलिशे के बड़े నీ को बुलाओ ఇంట్లో बोला। శోధనలు ఉంటే పెద్దని పిలిపించుకో. आपके घर में कोई परेशानी है तो कलिशे के बड़े को बुलाओ। నేను ఎప్పుడో చెప్పాను, मैंने कभी बताया था 95లోనే 95 में, ఆ రెండో రోజే సంఘానికి చెప్పాను నేను. मैं दूसरे दिन ही कलिशे को बताया था। రాత్రి నాకు కల్లో అన్నాడు, रात को मेरे को स्वप्न में आया था, దేవుడు స్వరంతో మాట్లాడాడు, प्रभु आवाज से मेरे से बात किया। ఎవరైనా బాధలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే, अगर जो कोई परेशानी, दुख, चिंताओं में रहते तो, అగ్ని వంటి శ్రమలుంటే, अगर आपकी जैसा तकलीफ है तो, నిన్ను గనక ఇంటికి పిలుచుకుంటే, अगर आपको अपने घर में बुलाएंगे, దైవదాసురాలుగా నిన్ను దైవదాసుల ఇంటికి పిలిపించుకుంటే, आपको आपके दासी को घर में बुलाएंगे तो, ప్రేమపూర్వకంగా మీ మాటలింటే, बड़े प्यार से आपकी बातों को मानेंगे तो, ప్రేమపూర్వకంగా మీ మాటలింటే, बड़े प्यार से आपकी बातों को मानेंगे तो, వాళ్ళు నమ్మితే अगर वो यकीन వాళ్ళ करेगा, గృహాల్లో అద్భుతాలు జరుగుతాయి. उनके घरों में अद्भुत कार्य వాళ్ళ होंगे, గృహాల్లో అద్భుతాలు उनके జరుగుతాయి. घरों में अद्भुत कार्य होंगे। నిజంగా ప్రియులారా, सच में प्रियो, అలాంటి జరిగినాయి, इस तरह के हुए, అలాంటి జరిగినాయి. ऐसा हुआ है, నేను కళ్ళారా చూశాను. मैंने अपने आंखों से देखा। అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అద్భుతాలు జరిగినాయి. तो उनको घरों में जा गया तो अद्भुत कार्य हुआ। నన్ను వెంబడించిన వాళ్ళకు అద్భుతాలు జరిగినాయి. मेरे पीछे जो चल रहे थे उनको अद्भुत कार्य हुआ। మమ్మల్ని ప్రేమించిన వాళ్ళకు అద్భుతాలు जो జరిగినాయి. हमको प्यार किया है उनकी जिंदगी में अद्भुत మా कार्य మాటలు हुआ। నమ్మిన వాళ్ళకు అద్భుతాలు हमारी జరిగినాయి. बातों पर भरोसा करने वालों को अद्भुत कार्य ఎందుకో हुआ। తెలుసా, क्यों पता మాలో है? ఏ శక్తి ఉందని కాదు, हमारे अंदर ऐसा कोई शक्ति है बोल के नहीं, మమ్మల్ని నమ్మిన వారి శక్తి మాలో ఉంది. तो जिसने हम पर भरोसा किया है उसकी शक्ति हम पर है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने बोला, నరుడుగా వచ్చాడు యేసయ్య, वो इंसान बन के संसार में మనలాంటి నరుడుగా వచ్చాడు యేసయ్య. हम में से एक बराबर इंसान की तरह आया। ఆ 12 సంవత్సరాల నుంచి రక్తం కార్చబడిన స్త్రీ ముట్టినప్పుడు जब 12 साल से लहू बहाने वाली स्त्री जैसे छू लिया उनको, ఏమన్నాడు, क्या बोला? నాలో ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. मुझसे प्रभाव निकल गया, నాలో నుండి ప్రభావం వెళ్ళింది అన్నాడు. मुझ में से प्रभाव निकल चुका है। దేవుని యొక్క ప్రభావం దాసుని దగ్గరికి వచ్చి దాసుని ద్వారా ప్రవహించుద్ది. तो परमेश्वर का प्रभाव प्रभु के दास के द्वारा आप तक पहुंचेगा, ప్రభావం పాకుద్ది, आपके तक आएगा। జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. जीवन जल की नदियां बहेंगे बोला, కొట్టుకుపోతాయి అనారోగ్యాలు, सारी बीमारियां बह के चले సమస్యలు जाएंगे, కొట్టుకుపోతాయి, सारी समस्या चले जाएंगे, శోధనలు కొట్టుకుపోతాయి. परेशानियां चले जाएंगी। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, అందుకనే इसलिए ఆయన రక్తాన్ని గురించి మనము ఎప్పుడు మొరపెడుతూ ఉండాలి. उसके लहू को लेकर हम हमेशा विनती करते रहे। యేసు రక్తం, यीशु की लहू, యేసు రక్తం यीशु की लहू నిజంగా అది కార్చబడింది. तो सच्ची में हमारे लिए बहाया गया ఆ है, రక్తం కార్చబడింది. लहू बहाया गया ఎక్కడ है। కార్చబడింది? कहाँ बहाया गया? గొల్గోత కొండ మీద కార్చబడింది. गुलगोत की पहाड़ के ऊपर बहाया ఎవరి गया। కొరకు కార్చబడింది? किसके लिए बहाया गया? పాపుల కొరకు కార్చబడింది. पापियों की खातिर నీ बहाया, కొరకు నా కొరకు కార్చబడింది. आपके लिए और मेरे लिए बहाया गया। ఆ రక్తము ఎక్కడ కార్చబడింది? वो लहू कहाँ बहाया गया? ఆ సిలువలో కార్చబడి అది కారుకుంటూ 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 ఆ సిలువను తడుపుకుంటూ భూమిలోకి వెళ్ళిపోయింది. तो वो क्रूस में बहाया था, वो क्रूस को गीला करते करते हुए
और पहाड़ से उस धरती के अंदर तक चला गया। ఇప్పుడు నువ్వేమైనా ప్రార్థన अभी చేసుకోవాలి आपको क्या करके प्रार्थना करना నా होगा? కొరకు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు నాయనా तो मेरे लिए आपने जो लहू बहाया उसकी खातिर आपको धन्यवाद प्रभु। నా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు నాయనా मेरे खातिर जो बहाया उस लहू को लेकर धन्यवाद ఆ प्रभु जी। రక్తాన్ని ఎప్పుడైతే నువ్వు మొరపెడుతూ ఉంటావో उस लहू को लेकर जब आप पुकारते रहेंगे, ఏమన్నాడు क्या कहता है? బాధపరచబడిన వారిని ఏమన్నాడు బాధపరచబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు मैं दिन लोगों की दोहाई को नहीं भूलता करके लिखा है। ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు क्या कहता है? బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు दिन लोगों की दोहाई को वो स्मरण करेगा। కీర్తన 9:14 కూడా ఉంది तो भजन संगीता 9वीं अध्याय 14 वचन में भी लिखा है। साम्स चैप्टर 9 वर्सेस 14 में लिखा है మన ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా అని రాయబడింది कहता है कि ताकि మరణ ద్వారం నుండి हे पाठकों के पास तेरे सब गुण वर्णन करूं, तेरे किए गए उद्धार के मान लो करके लिखा हुआ 14 में। మరణ ద్వారమున 13 में लिखा हुआ है, हिंदी में 13 में लिखा हुआ है, हाँ। तू जो मुझे मृत्यु की फाटकों के पास से उठाता है। 13 కింద రాశాడు నీ రక్షణని బట్టి హర్షించున్నాను तो 14 में नीचे लिखा है कि तेरे उद्धार की खातिर में मगन हूँगा। 13 14 में लिखा हिंदी నీ में రక్షణని బట్టి హర్షించుచున్నాను तेरे उद्धार की खातिर मगन हूँगा। మరణ ద్వారమున ప్రవేశించుటను కాపాడువాడా जो मृत्यु की फाटकों से मुझे बचाने वाला। అర్థమైందా समझ में आ रहे? ప్రియులారా हे प्रियो, అందుకని इसलिए నువ్వు ఎక్కడికి వెళ్తున్నా आप जहाँ कहीं भी जाते हो, ఎక్కడికి వెళ్తున్నా कहीं पे भी जाते ముందు हो, ప్రార్థన చేసు सबसे पहले प्रार्थना करो। యేసు ప్రభు రక్తాన్ని అప్లై చేసు मसीह यीशु की लहू को पुकारो, నీ బిడ్డల పైన అప్లై చేసు आपके बच्चों के ऊपर लगाओ, నీ బిడ్డలు రక్షించబడతారు आपके बच्चे उद्धार पाएंगे, నీ బిడ్డలు మంచి జ్ఞానం వచ్చు आपके बच्चों को अंदर अच्छा ज्ञान आएगा। దేవుడు బిడ్డల్ని నశింపజేసే దేవుడు కాదు परमेश्वर जो हमारे संतान को नाश करने वाला नहीं है, అందుకనే దేవుడు నేను నశింపజేయటానికి రాలేదు అన్నాడు इसलिए यीशु ने कहा मैं नाश करने के लिए नहीं आया हूँ, నశింపజేయటానికి రాలేదు नाश करने के लिए नहीं आया, బ్రతికించడానికి వచ్చాడు मैं जीवित करने के लिए आया हूँ। ఆయన దుష్టుల్ని శిక్షిస్తాను సాధువులను కాపాడుతాను అని అనలేదు उन्होंने ये नहीं कहा मैं दुष्टों को खत्म करूंगा साधुओं को बचाऊंगा, नहीं बोला। దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనలేదు दुष्टों को खत्म करके अच्छों को बचाऊंगा, नहीं बोला। ఆయన అనలేదు इस तरह की నేను बातें उन्होंने नहीं की। దుష్టులందరినీ నశింపజేస్తాను मैं सारे दुष्टों को नाश करूंगा, సాధువులు అనే వాళ్ళ మంచి వాళ్ళని కాపాడుతాను అనలా अच्छे लोगों को बचाऊंगा करके नहीं बोला। ఎందుకని क्यों? ఈ లోకంలో అందరూ దుష్టులే इस संसार में सभी के सभी दुष्ट लोग हैं, మానవులందరూ దుష్టులే सारे इंसान दुष्ट ही दुष्ट है, అందరూ పాపులే सबके सब पापी ही है, అందరూ పాపులే सब ही सब पापी है। అందరినీ పాపం నుంచి విడుదల చేయాలని सबको पापों से छुटकारा देने के लिए, దుష్టుల్ని మంచి వాళ్ళని చేయాలని दुष्टों को अच्छा बनाने के लिए, పాపుల్ని పరిశుద్ధులు చేయాలని पापियों को पवित्र बनाने के लिए ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు उन्होंने अपनी पवित्र लहू को हमारे लिए ఇప్పుడు बहाया। ఆయన రక్తాన్ని మనం గనక ఉపయోగిస్తే अगर हम उनके लहू को अगर इस्तेमाल करेंगे, నువ్వు ఏదైనా బాధలో ఉంటే अगर कोई तकलीफ में है आप, నీకు విడుదల కలుగు आपको छुटकारा मिलेगा। అసలు మొదట మంచి విడుదల ఏం జరిగింది सबसे पहले अच्छी छुटकारा क्या मिला? నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు आपने तो पापों को मान लिया, నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు आपने पापों को నీ मान लिया, పాపాలు క్షమించబడ్డాయి आपके पाप क्षमा అసలు कर दिए गए। పెద్ద అది జరిగిన वो सबसे बड़ा विषय है ये। నీ పాపాన్ని ఒప్పుకున్నావు आपने अपने पापों को मान ली నీ है, పాపాలు క్షమించబడ్డాయి आपके पाप क्षमा कर दिए गए ఇక हैं। నువ్వు ముందు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి इससे पहले आपने जितने पाप किए सारे पाप क्षमा हो चुके వాక్యం हैं। ఏమంటుంది वचन क्या ఇక कहता है? ముందుకు పాపం చేయి आगे को पाप मत करो, ఇక ముందుకు పాపం చేయి आगे को पाप मत करो। అందుకనే इसलिए మనం చేసిన పాపాలు ఏమైనా గుర్తొస్తే अगर हम जो पाप किए वो स्मरण में आता है, ప్రభువా प्रभु నిజంగా నా పాపాలన్నిటిని తీసివేసేవయ్యా प्रभु सच्ची में आपने मेरे सारे पापों को निकाल दिया, ఎంత భయంకరం పాపం చేశాను मैं कितना भयानक पापी था प्रभु, ఇప్పుడు నా పాపాన్ని తీసివేశాను अभी आप मेरा पापों को दूर कर दिया నీకు है। వందనాలు. आपको धन्यवाद నీకు प्रभु, వందనాలు. आपको धन्यवाद కానీ प्रभु। लेकिन ఎప్పుడు నేను పాపిని ప్రార్థన చేయలేదు तो हमेशा ये प्रार्थना मत करो मैं पापी हूँ बोल నీ के। పాపాలు క్షమించబడ్డాయి आपके पाप क्षमा कर दिया నువ్వు गया है, ఒప్పుకున్నావా आपने मान लिया ना? నీ పాపాలు ఒప్పుకున్నావా आपने अपने पापों को मान लिया? ఒప్పుకుంటే నీ పాపాలను క్షమించబడ్డాయి अगर आपने मान लिया तो आपके पाप सारा क्षमा हो चुका है। నమ్ము भरोसा అందుకే करो, యేసు రక్తం కార్చాడు इसलिए प्रभु यीशु ने लहू बहाया है, వెల చెల్లించబడింది मूल्य चुकाया गया है, వెల చెల్లించబడింది मूल्य चुकाया गया है। ఇక పాపం చేయొద్దు आगे को पाप मत करो। ఏమంటున్నాడు क्या कहता है? ఇక పాపం చేయొద్దమ్మా आगे को पाप मत करो। ముందు చేసింది పాపం पहले तो पाप की थी, రాళ్లతో కొట్టబోతున్నారు उसको पथराव से मार रहे थे, రాళ్లతో కొట్టబోతున్నారు पथराव कर रहे थे उसके ऊपर। కానీ लेकिन యేసు ప్రభు ఏమన్నాడు मसीह यीशु ने क्या बोला? అందరం పాపులమే हम सब पापी है, అందరం పాపులమే सबके सब पापी है, అయ్యా అందరం పాపులమే కాబట్టి हम सब पापी है, इसलिए ఎందుకు ఆమెను కొడుతున్నారు क्यों उसको मार रहे? ఎవరు పాపాల వాళ్ళు
అడగండి, తప్పు క్షమించానయ్యా, క్షమించయ్యని అడగండి. सब अपनी पापों की गलतियों को मानो करके बोला। అప్పుడు ఆమె అన్నాడు, तब उससे क्या कहा, అమ్మా నీ పాపాలు క్షమించబండి, हे नारी आपके पाप क्षमा कर दी ఇక गई పాపం है, చేయబాక, आगे को पाप मत करो, ఇక పాపం చేయబాక. आगे को मत करो पाप। కాబట్టి इसलिए పాపి కాబట్టి పాపం చేసింది, हम वो पापी थी इसलिए पाप किया है, పాపి కాబట్టి పాపం చేసింది. वो पापी थी इसलिए पाप किया ఇక है, పాపం చేయండి. आगे को पाप नहीं నీ करना। బిడ్డల్ని నేను రక్షిస్తాను, आपकी संतान को मैं बचाऊंगा, నీ బిడ్డలకు మంచి ఆశీర్వదిస్తాను, आपके बच्चों को मैं आशीष दूंगा, నీకేది జరగదో జరుగుద్ది. आपकी जिंदगी में जो नहीं हो रहे होने लगेगा। ఇప్పుడు దాకా నువ్వు బాధపడుతున్నావు, अभी तक आप तकलीफ उठा रहे थे, నీకు విడుదల కలుగుతుంది, आपको छुटकारा నీకు मिलेगा, విడుదల కలుగుతుంది, आपको छुटकारा నీకు मिलेगा, విడుదల కలుగుతుంది. छुटकारा मिलेगा। ఎందుకో తెలుసా, क्यों पता నీకు है? సహాయం దొరకదు, आपको मदद मिलने पर है, నీకు సహాయం దొరకదు. आपको मदद होने ఇప్పుడు वाली దాకా है। నీకు సహాయం లేక బాధపడుతున్నావు, अभी तक आपके पास ऐसी कोई मदद रहते इसलिए दुखित थे, నువ్వు బాధపడుతున్నావు, आप बहुत दुखित थे, ఇప్పుడు నీకు సహాయం अभी దొరకదు. आपको मदद मिलने वाला है। చూడండి ప్రియురా, देखिए प्रियो, ఒక్క గ్లాస్ పాలు ఇచ్చింది, एक ग्लास उसने पानी ఒక్క दूध గ్లాస్ दिया పాలు था, ఇస్తే एक ग्लास दूध देने ఆ से కృతజ్ఞతతో ఆయన పనిచేశారు. वो शुक्रगुजारी के साथ उसने काम किया है। ఒక గ్లాసు పాలు అంటే ఎన్ని లీటర్లు, ఎన్ని అట్నేమంటాం మనం, లీటర్లో కొలుస్తామా, हाँ। లీటర్లోనేనా? మరి ఇప్పుడు యేసు ప్రభు ఎన్ని లీటర్లో రక్తం కార్చాడు, यीशु मसीह ने कितना लीटर खून बहाया हमारे ఎన్ని लिए, గ్లాసులు రక్తం కార్చాడు. कितने ग्लास उनका खून बहाया यीशु मसीह ने। ఒక్క గ్లాసు పాలు ఇస్తేనే ఆయన అంత కృతజ్ఞతతో పనిచేశాడే. अगर एक ग्लास दूध देने से उसने इतना बड़ी शुक्रगुजारी के साथ काम किया యేసు है। ప్రభు సిలువలో ఎన్ని గ్లాసుల రక్తాన్ని కార్చాడు. मसीह यीशु क्रूस में कितना ग्लास और भर भर के लहू बहाया हमारे लिए। హృదయం పగిలిపోతుంది, हृदय टूटना है प्रियो, హృదయం పగిలిపోతుంది. टूटना है हमारे हृदय। పగిలిన హృదయంతో ప్రార్థన చేస్తే, ऐसे टूटे हुए हृदय से प्रार्थना करेगा, కృతజ్ఞతతో ప్రార్థన చేస్తే शुक्रगुजारी के साथ प्रार्थना करेगा, ప్రభు అంటాడు, प्रभु कहता है ఇదిగో నీవి కంటికి కనపడలేదు, जो आपको आंखों से नहीं ఏమి दिखता, చెవుడు కనపడలేదు, जो कानों से नहीं सुनाई दिया, నన్ను ప్రేమించు వారికి वो जो मुझसे प्यार करते हैं అవన్నీ సిద్ధపరిచాను. उनके लिए इतना अच्छी बातें तैयार करके యేసు रखा ప్రభు हूँ। గొప్ప మాట చెప్పాడు, यीशु मसीह ने इतना महान बातें कहा है। ఒక్క గ్లాసు మంచిని ఇస్తే చాలు. एक ग्लास पानी देने से నా बेहतर, బిడ్డలు అని, मेरे संतान बोल के, నా బిడ్డలు అని मेरे संतान कहकर ఒక్క గ్లాసు, एक ग्लास पानी देने ఒక్క से, గ్లాసు మంచి एक ग्लास पानी देने से ఆ ఫలం పొందుకుంటారు, वो फल पाओगे जरूर, అది పొందుకుంటారు. पाओगे जरूर। ఒకసారి యేసు ప్రభు అన్నాడు, एक बार मसीह यीशु ने कहा, నాకు ఆకలి అయినప్పుడు నువ్వు ఆకలి అన్నం పెట్టావు, मुझे जब भूख लगा तो आपने मुझे खाना दिया, నాకు దాహం అయినప్పుడు నువ్వు నీళ్లు ఇచ్చావు, मुझे प्यास लगा तो आपने पानी पिलाया, నేను అనాథున్నప్పుడు చూడండి వచ్చావు. मैं जब बीमार था तू देखने आया मुझे। ఎవరయ్యా, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ఇచ్చాను, ఏంటి అని అడిగింది. तो उन्होंने कहा हमने कब दिया, कब आपके पास आए। ఇదిగో అల్పులైన వీళ్ళు అన్నారు. तो देखो जो अल्प है इन लोगों की ఎవరు खातिर, అల్పులు తెలుసా? कौन है ये दिन पता है, దైవదాసుడే, प्रभु का दास, దైవదాసుడే. प्रभु का दास। ఎందుకంటే क्योंकि నిజమైన దైవదాసు నువ్వు చెప్తున్నాను, तो प्रभु के सच्चे दास के बारे में मैं बताता ఆయన हूँ, సంపాదించుకోడు, वो अपने लिए बिल्कुल नहीं कमाता, వాళ్ళ పిల్లల కొరకు దాచుకోడు, अपने बच्चों के लिए नहीं छुपा के रखता, వెనకమాల కోసం దాచుకోడు, पीछे के लिए भी बचा के नहीं रखता, ఉన్నదంతా సేవకుల కొరకే जो పెడతాడు. कुछ भी सब कुछ सेवा में ही लगाता, అంత సేవకుల కొరకే सब పెడతాడు. कुछ सेवा में लगाता, ఆయన ఏమీ वो సంపాదించుకోడు, कुछ भी नहीं कमाता, ఆయన అల్పుడే. वो बहुत अल्प है। అలాంటి వ్యక్తికి కనుక నువ్వు ఇస్తే, ऐसे लोगों की అంటే मदद నా करोगे, గురించి అతను చేసుకున్న త్యాగాన్ని నువ్వు यानी कि मेरे विषय में जिसने वो त्याग किया है, త్యాగం చేసి जो त्यागपूर्ण जिंदगी जिया, నాకు ఇచ్చినట్టే, तो ऐसे को दिया तो मुझे ఎందుకంటే देने నా के बराबर, పక్షముగా వచ్చిన వాడు, क्योंकि मेरे ओर से आए हैं करके నా बोलो, పక్షముగా వచ్చిన मेरे ओर వాడు. से आए हैं। ఇలారా प्रियो, వాళ్ళ క్రియలు చూసి గమనించు. उनके कार्यों को देख के पहचानो। దైవదాసుడు మీ మధ్యలో ఉన్నాడు. प्रभु का दास आपके बीच में నేను है। ఎవరి గురించి చెప్పలేదు, मैं किसी और के बारे में नहीं ఎవరి बताता, గురించి చెప్పలేదు. किसी के बारे में मैं నీ नहीं बताता। దైవదాసు మీ మధ్యలో ఉన్నాడు, आपके दास आपके बीच में है, మీ మధ్యనే ఉన్నాడు. आपके बीच में ही है। ఈ దాసుని చూస్తున్నారు మీరు, क्या आपके दास को देख रहे हैं ఎంత आप? ప్రయాసపడుతున్నారు, कितना प्रयास कर रहे हैं, ఎంత ప్రయాసపడుతున్నారు. कितना प्रयास कर रहे ఒక వ్యక్తి అన్నాడు, हैं। एक व्यक्ति ने कहा, నేను రిటైర్మెంట్ అయినాక मैं रिटायरमेंट होने के बाद ఇల్లు కోసం చూస్తుంటే, घर के लिए ढूंढ रहे तो అంకులు నువ్వు ముందే కొంచెం శ్రద్ధ పడాల్సింది, अंकल आपको पहले ही थोड़ा ध्यान रखना चाहिए था, నువ్వు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాల్సింది, तो पहले ही आप लोन लेके घर बनाना था, ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు, अभी आप खोज रहे हो। ఈ డబ్బుల్లో రాదు అంకులు, इतना पैसे में घर नहीं आएगा, రాదు అంకులు, नहीं आएगा। నీకు ఇంకా డబ్బు లేదు వెనకమాల, आपका आगे पीछे और कोई पैसा नहीं है आपके पास, అంకులు నువ్వు ముందే లోన్ आप తీసుకోవాలి, पहले ही आपको लोन लेना चाहिए था, శ్రద్ధ పడాల్సింది. पहले ही ध्यान रखना चाहिए। అయ్యా నా శ్రద్ధ అంతా దేవుడి మీద ఉంది, मैंने बोला मेरे सारा श्रद्धा प्रभु पर है, నేనేదో సంపాదించుకోవాలని నాకు లేదు, मैं कुछ कमाने के लिए नहीं है मेरा इरादा, నా దేవుడే చూసుకుంటాడు. मेरा परमेश्वर ही देखेगा। ఎందుకంటే क्योंकि సహాయం ఎటో ఒక వైపు నుంచి వచ్చింది. मदद कहीं ना कहीं से जरूर आएगा। నన్ను అందరూ హేళన చేశారు. सबके सब मुझे मैं जग उड़ाया। నేను 2019లో రిటైర్మెంట్ అవ్వాలి, 2019 में मुझे रिटायरमेंट होना, ఆగస్టు నుంచి अगस्त से लेकर అందరు నన్ను ఎగతాళి చేస్తారు. सबके सब मेरे मजाक उड़ा रहे हैं। రావుజీ ఇల్లు కొనుక్కున్నావా అంటారు, राव जी घर खरीद लिया करके बोलते లేదు थे,
मैं बोलता था नहीं। స్థలం కొనుక్కున్నావా? क्या जमीन खरीदा? లేదు. मैं बोलता था नहीं। మరి ఎక్కడుంటావు? कहाँ रहोगे? ఎక్కడుంటావు? कहाँ रहोगे? దేవుడే చూసుకుంటాడు. मैं कहता था परमेश्वर आप ही देख लेगा। నవ్వేవాళ్ళు, वो हंसते थे, నవ్వేవాళ్ళు. हंसते थे। నీకు డబ్బులు ఎంత వస్తాయి? आपके पास कितना पैसा है? बोलते, నాకు డబ్బులేం రావు, मुझे भी इतना पैसा भी नहीं आएगा, నాకు డబ్బులేం రావు. इतना नहीं आएगा మరి मेरे ఇంత पास। డబ్బుల్లో నీకు ఇల్లు కూడా రాదే? तो इतना पैसे में तो आपको घर भी नहीं मिलेगा कोई 50 भी। లక్షలు 60 లక్షలు వస్తుంది. बस 50-60 लाख होनी चाहिए నీ कम से దగ్గర कम। డబ్బే లేదంతా. आपके पास तो इतना है ही नहीं। నేను దేవుడే చూసుకుంటాను. मैंने कहा प्रभु ही आप ही देख వాళ్ళు लेगा। ఏం చేసేది సార్? उन्होंने क्या कहा पता 10 है? మంది ఉన్న చోట 10 लोग जहाँ बैठते थे నన్ను హేళన చేసేది. मेरा मजाक करते थे। దేవుడే చూసుకుంటాడంట, वो बोलता है प्रभु ही देख लेगा, దేవుడే ఇల్లు ఇస్తాడంట. प्रभु ही कर देगा बोलता है। ఈ పిచ్చి మాటలు మాడతారు రావు. ये पागलपंती की बातें है राव जी बोलते। వినేవాడిని. मैं कहता था దేవుడే చూసుకుంటాడు. प्रभु आप ही देख लेगा। యెహోవా ఈరే, यहोवा हीरे बोलता ఆయన है, కోసం నేను ఖర్చు పెట్టాను, मैंने उनके लिए ही खर्चा किया हूँ, ఆయన కోసమే ఖర్చు పెట్టాను. उनके लिए ही खर्च కేవలం किया, తిండి కోసమే ఖర్చు పెట్టుకున్నాను, केवल खाना के लिए ही खर्च किया, బ్రతకటం కోసమే చేసుకున్నాను. केवल जीवित रहने के लिए। అంతా నా ఆస్తి అంతా ఎవరు తెలుసా? నా వెనకమాల ఉన్నటువంటి రక్షించబడిన బిడ్డలే అన్న. मैंने कहा मेरे सारा संपत्ति कौन पता है? मेरे पीछे जो है मेरे द्वारा उद्धार पाए वही लोग हैं। నువ్వు ఆదివారం వస్తే ఆ ఆస్తి కనపడుతుంది, अगर आप इतवार को आओगे तो आपको वो संपत्ति दिखेगा। నీకు ఆదివారం వస్తే కనపడుద్ది ఆ ఆస్తి. इतवार में आपको वो संपत्ति दिखाई ఆస్తి देगा, ఎందుకు కనపడుతుంది? मेरा संपत्ति आपको दिखाई देगा। క్యా రావుజీ క్యా బోల్ రहे? వాళ్ళనే వాళ్ళు ఏం వాళ్ళ మాట్లాడుతున్నారు? కంటికి కనపడవు, చెవులకి కనపడవు. उनकी तो ना आंखों में दिखता ना कानों से सुनाई देता నాకు है, అర్థం కాదు. उनको समझ नहीं ఎప్పుడైతే आता। దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడో जब प्रभु ने मेरे को ये घर दिया ఫోన్లు వస్తున్నాయి కదా, तो फोन आने लगा, మాకు కూడా ఇల్లు ఇచ్చి, हमारे लिए ऐसा ही घर दिला, మాకు కూడా చూపించు, हमारे लिए भी ऐसा ही మాకు घर కూడా दिलाओ, చూపించు. ऐसा ही घर दिलाओ। బా దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు రావుజీకి. अब परमेश्वर आपको तो अच्छा घर दिया है राव। పిల్లారా, प्रियो, ఎక్కడ నువ్వు హీనపరచబడతావో అక్కడ నువ్వు ఘనపరచబడతావు. जहाँ आपको लज्जित होना पड़ेगा प्रभु की खातिर वहाँ आपको सम्मान मिलेगा। కానీ దేవుని వదలొద్దు. लेकिन प्रभु को नहीं छोड़ना, మంచి కార్యాలు చెయ్యి, अच्छे कामों को करो, దేవునితో ఉండు. प्रभु के साथ మంచి रहो। కార్యాలు అంటే ఏంటి? अच्छे कामों का मतलब ఈ क्या है? లోకంలో ఎవరో గుర్తించేవి కాదు, तो ये संसार के लोग पहचानने वाला विषय नहीं है, దేవుని ప్రేమను చూపించే परमेश्वर का प्यार को दिखाने वाली సంఘములో बात। సహవాసములో कलिशा में, संगति में, అది దేవుడికి అనేక మందికి వెలుగుగా ఉంటుంది. तो परमेश्वर की नजर में बहुतों की खातिर అనేక మంది रोशनी होगा। ఆకర్షించబడతారు. बहुत से लोग आकर्षित हो సంఘం जाएंगे। బలపడే కొద్దీ कलिशा जैसे बल पाती నువ్వు है, తెచ్చిన ఆత్మల ద్వారా సంఘం కలకల్లాడుతుంది అనుకో. आपकी आत्मा जो लाया जाता है आपके द्वारा, कलिशा से एक बड़ी अच्छा लगता నువ్వు है। ప్రత్యేకంగా పరలోకంలో కనపడతావు, आप ऐसे में खास तौर पर स्वर्ग में दिखाई देगा, ప్రత్యేకంగా కనపడతావు. अच्छी तरह दिखाई देगा। వందనాలు అందరికి, सबको प्रेज द लॉर्ड, అందరికి వందనాలు. सबको प्रेज द దేవుని लॉर्ड। యొక్క వాక్యము प्रभु का वचन ప్రబలుతుంది. और अच्छी तरह उन्नति होती जा रही కాబట్టి है। इसलिए క్రీస్తు రక్తము मसीह की लहू కార్చబడింది, बहाया गया है, పాపుల కొరకు కార్చబడింది. पापियों की खातिर बहाया ఆ गया। రక్తాన్ని గురించి నువ్వు అదిగో మొరపెడుతున్నప్పుడు उस लहू को लेकर आप पुकारते रहोगे, అద్భుతాలు జరుగుతాయి, अद्भुतकारी होगी, ఆశ్చర్యాలు జరుగుతాయి. आश्चर्यकारी होगी। కాబట్టి इसलिए అయ్యా నీ రక్తాన్ని బట్టి వందనాలు, आपके लहू को लेकर धन्यवाद నీ प्रभु, రక్తాన్ని బట్టి నాకు आपके लहू को लेकर धन्यवाद నా కోసం प्रभु। రక్తం కార్చావు, मेरे लिए लहू बहाया నా प्रभु, కోసం మంచి మంచి మాటలు చెప్పావు. मेरे लिए अच्छी संदेश दिया చిన్న प्रभु। ప్రార్థన చేద్దాం. आइए छोटे से प्रार्थना తల करें, వంచుదాం, सर झुका कर, తల వంచుదాం. सर झुका कर। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो। ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడు. आज के दिन आपके दास के द्वारा बात किया है। చిన్న పిల్ల నాయన, एक छोटी सी लड़की, అనాథ పిల్లవాడు, तो अनाथ बच्चा आया था, దాహంలో ఉన్నాడు. प्यास अब पे था ఒక वो प्रभु గ్లాసు जी। పాలు మంచి ఇవ్వమంటే పాలు एक ఇచ్చింది. गिलास पानी मांगने से उसने दूध दिया। ఒక గ్లాసు పాలు ఇచ్చినందుకు एक गिलास दूध देने की वजह ఇదిగో ఆ బిడ్డను బతికించాడు. उस लड़की को उसने बचाया है, పెద్ద డాక్టర్ అయ్యాడు. बहुत बड़ा डॉक्टर बन के। ఒక్క గ్లాసు పాలు ఇస్తేనే అంతగా కృతజ్ఞతగా ఉన్నాడే. एक गिलास दूध देने से इतना शुक्रगुजारी वो యేసు క్రీస్తు दिखाता है। కలవరిలో ఎన్ని గ్లాసులు రక్తం కార్చాడు. मसीह यीशु क्रूस में कितने ग्लास से ఇక भरकर लहू ఎంతగా बहाया। మనం చెల్లించాలి? और कितना हम उसके सामने शुक्रगुजारी होनी चाहिए। ప్రార్థించాలి, प्रार्थना कीजिए, ప్రార్థించాలి. प्रार्थना ఆయన మన कीजिए। కోసం దాచిపెట్టాడు. उन्होंने हमारे लिए छिपा के रखा है। మనం ఆయన ప్రేమించు వారికి उन्होंने उनसे जो प्यार करते हैं సిద్ధపరిచి ఉంచాడు. उनके लिए तैयार करके रखा కంటికి है। కనపడవు, ना आंखों से दिखता, చెవులు కనపడవు, न कानों से दिखाई देता, మనుషులకు హృదయానికి గోచరం కాదు. मनुष्य का हृदय में चित्त में आता ही नहीं కానీ है करके बोलता ప్రేమించిన है। వారి కొరకు సిద్ధపరిచాడు. लेकिन उन्होंने जिनसे उन्हें प्यार किया है उनके लिए तैयार करके रखा है। పాపులను ప్రేమించి రక్తము కార్చాడు. पापियों को प्यार करके लहू बहाया। ఇప్పుడు ఆయన రక్తాన్ని గనక మనం గనక స్తుతిస్తూ ఉంటే अगर उसकी लहू को हम स्मरण करते रहेंगे, ఆయన రక్తము उनकी लहू, उनकी लहू మనకున్న సమస్యలన్నీ తీరుస్తుంది. हमारे अंदर की हर एक समस्या को दूर करेगा। దాసుని ద్వారా మాట్లాడే మాటల్లో प्रभु आज आपका दास के द्वारा बोए गए वचन, దివ్యమైన మాటల బిడ్డల్లో తండ్రి 100% పని సహాయం చేయండి. प्रभु ये सारा वचन सबके हृदय में 100 के 100 गुना फलवंत होने में मदद करना। యేసు నామములో ఉంచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे।
ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.